గుడ్ ఈవినింగ్ అందరికీ. నా వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్గా ఉందా? ఇస్ ఇట్ ఆడిబుల్? ప్రస్తుతానికి బిట్కాయిన్ అయితే సైడ్ వేస్లో ఉంది. సౌండ్ వినిపిస్తుందా అండి? క్లియర్గా ఉందా? ఇస్ ఇట్ క్లియర్? వాయిస్ క్లియర్గా ఉందా? యా థ్యాంక్ యూ సార్ కన్ఫర్మ్ చేసినందుకు. సో దీంట్లో మనకి బిట్కాయిన్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది అనుకోండి. ఇక్కడ మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది మనం ట్రాక్ చేయొచ్చు. ఇథీరియం వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. Can you please tell us one strategy for intraday in stocks?
Hi, I hold 25,850 put by 117. It is 62. Please tell me, sir. నిఫ్టీ అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ సపోర్ట్ 26,000 దగ్గర ఉందండి. ఎందుకంటే దీనిపైన క్లోజ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్ కూడా బుల్లిష్గా ఉన్నాడు. ప్రాబ్లీ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. 26,000 ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసాడు. బుల్లిష్గా ఉంది సార్ యాక్చువల్గా మార్కెట్. సో 26 కిందకి కానీ బ్రేక్అవుట్ అయితే కానీ ఫాస్ట్ ఫాల్ వస్తుంది, కానీ అది బ్రేక్ అవ్వలేదు, స్ట్రాంగ్గా ఉంది, అప్ సైడ్ ఉంది. సో బెటర్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టండి, ఇంకొక 10 పాయింట్లు అలా చూడండి, లేదంటే ఎగ్జిట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా హెడ్జింగ్ అనేది ఏదైనా చేయండి, లైక్ ఓటీఎమ్స్ ఏదైనా సెల్ చేసుకోవచ్చు మీరు 30-40 రూపీస్ ఉన్న ఆప్షన్స్. ఈ లెవెల్ ఫెయిల్ అయితే అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే మనకు డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో ప్రస్తుతానికి. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? అర్జున్ గారు, నేను చెప్తున్నాను ఇది నిఫ్టీ గురించి. వినిపిస్తుంది నా వాయిస్? ప్రస్తుతానికి ఏంటంటే మనకి బుల్లిష్గా ఉంది. ఈ లెవెల్ అనేది టెస్ట్ చేయాలని చూస్తున్నాడు 26,104 అనేది. 26 ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనం పుట్ సైడ్ ఉండొచ్చు. సో అప్పటిదాకా మనం కాల్ సైడ్ ఉంటేనే బెటర్ అనమాట. ఇది సపోర్ట్ ఉంది యాక్చువల్గా. 26 ఈరోజు సపోర్ట్ తీసుకున్నాడు స్ట్రాంగ్గా. ఇంకా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనకు పుట్ సైడ్ మూమెంటం వస్తుంది. అండ్ ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి అట్లీస్ట్ ఈ హైని బ్రేక్ చేస్తాడని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాడు. క్లియర్ సార్. మీరు ఏదైనా స్టాప్ లాస్ పెట్టేసుకోండి, దట్ ఈజ్ గుడ్. యూథీరియం సైడ్ వేస్లోనే ఉంది స్టిల్.
ఇంట్రాడే మీరు చేయాలంటే సార్ సెక్టార్స్ ఏవి స్ట్రాంగ్ ఉన్నాయనేది చూసుకొని దాని నుంచి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడే స్టాక్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఐటీ అనేది ఈరోజు స్ట్రాంగ్గా ఉంది. మీరు ఐటీ స్టాక్స్లో చూడండి హెవీగా దేంట్లో ట్రేడింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. రైట్, ఈరోజు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా వీటిల్లో ప్రైస్ ఇంటూ వాల్యూమ్ అని ఉంది కదా, ఇక్కడ టాప్గా ఉన్న వాటిలో అంటే హెవీగా బయింగ్ సెల్లింగ్ దీంట్లో జరుగుతుంది, ట్రేడింగ్ అగ్రెసివ్గా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ చూసుకొని మీరు దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 minutes రేంజ్ అనేది మీరు బ్రేక్అవుట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ 15 minutesలో స్ట్రాంగ్గా ఉన్న ఫస్ట్ 15 minutesలో స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్ నుంచి స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకొని దాంట్లో వాల్యూమ్స్ ఒకటి చూడండి, గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో కింద ఈ యొక్క స్వింగ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్ అట్లీస్ట్ 1:2 అనేది ప్లాన్ చేసుకోండి, లేకపోతే 1:1 అనేది బుక్ చేసుకున్న తర్వాత ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 15 minutes గ్యాప్ అప్ సాలిడ్గా క్లోజ్ అయింది అండ్ వాల్యూమ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ ఏ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది చూసుకొని ఇక్కడ నేను సెక్టార్స్ యాడ్ చేసి పెట్టుకున్నా మొత్తం కూడాను. సో ఇట్లాగా మీరు సెక్టార్స్ యాడ్ చేసుకొని మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ సెక్టార్స్ నుంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి, 1, 2, 3 సెక్టార్స్ నుంచి. మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు 1, 2, 3 సెక్టార్స్ నుంచి స్టాక్స్, వీక్గా ఉన్న సెక్టార్స్ నుంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సింప్లెస్ట్ వే. అండ్ ఫస్ట్ 15 minutes రేంజ్ అనేది బ్రేక్అవుట్ మీరు ఫాలో అప్ చేయొచ్చు. సో అగైన్ ఈరోజు సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది, ఐటీ సెక్టారు. ఫస్ట్ 15 minutes రేంజ్ ఇది సాలిడ్గా ఉంది, క్యాండిల్. ఓకే, వాల్యూమ్స్ ప్రీవియస్గా ఇక్కడ అంతగా లేవు, ఇక్కడ వాల్యూమ్స్ డెవలప్ అయ్యాయి. సో దీంట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ టుమారో పుట్టు హోల్డ్ చేస్తున్నాను, మార్కెట్ ఎక్స్పైరీ ఉంది, మేబీ రేపు పాజిటివ్ సైడ్ ఉండొచ్చా, నెగిటివ్ సైడ్ ఉండొచ్చా? మార్కెట్ న్యూస్ అయితే ప్రస్తుతం పాజిటివ్ ఉందండి సంతోష్ గారు. ఇదే సార్ స్ట్రాటజీ. నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాక్కి వెళ్ళి కొద్దిగా చూడండి. ఫస్ట్ 15 minutes రేంజ్ అనేది మీరు ఫాలో చేయొచ్చు. సో ఇథ్యూరియం బ్రేక్అవుట్ అయితే రెడీగా ఉంది.
సో ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ దాకా మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత రిట్రేస్ తీసుకొని స్లోగా పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఎస్ సార్, 10 మినిట్స్ అప్పుడు మీరు మార్నింగు 10 మినిట్స్ అప్పుడు మీరు ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందనేది చూసుకోండి ఫస్ట్ 10 మినిట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కూడా బ్రాడర్ పిక్చర్లో బుల్లిష్గా ఉందనుకోండి, అట్లీస్ట్ మరీ బేరిష్గా అట్లా లేకుండా, అప్పుడు మీరు ఆ యొక్క సెక్టార్లో స్టాక్స్ నేను ఇందాక చూపించా కదా, మన ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, అక్కడ నుంచి కూడా స్టాక్స్లో మీరు 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హై అనేది మీ ఎంట్రీ ప్లాన్ చేసుకొని, అంటే ఫస్ట్ 10 మినిట్స్ మీరు వర్క్ చేయాలి, ఏ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది అట్లా. అక్కడికి వెళ్ళి మీ ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకొని స్టాప్ లాస్ పెట్టేసేయచ్చు. సింప్లెస్ట్ స్ట్రాటజీ అనమాట అది. ఎందుకంటే సెక్టార్స్ ఆ రోజు మూవ్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా సమ్ పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉన్నాయన్నమాట. అంటే న్యూస్ లాంటిది, క్యాటలిస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అది పాలసీ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 15 మినిట్స్ క్యాండిల్ అనేది మీరు చూసుకొని దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. So yeah. ఇప్పుడే చిన్నగా కొద్దిగా పాజిటివ్గా ట్రై చేస్తుంది ఇది ఈథీరియం అనేది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ ప్లీజ్ రివ్యూ శక్తి పంప్స్ స్టాక్.
శక్తి పంప్స్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. 651 సపోర్ట్ ఉంది సార్. మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 731 ఉంది. రిజల్ట్స్ బాగానే ఇచ్చింది కదా ఇది ప్రీవియస్గా శక్తి పంప్స్. శక్తి పంప్స్ శక్తి పంప్స్ ప్రీవియస్గా లాస్ట్ క్వార్టర్ అయితే బాగానే ఇచ్చినట్టుంది సార్. ఐ గెస్ సో ఈ క్వార్టర్ ప్రీవియస్ క్వార్టర్ అంతకుముందు బాగానే ఇచ్చింది. అంటే నాకు గుర్తుంది, చూద్దాం. బాగానే ఉంది రిజల్ట్స్. శక్తి పంప్స్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ స్టాక్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉంది ఈరోజు. మీతో ప్రైవేట్గా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్ సార్. మెసేజ్ చేయండి ఒకసారి 7799882556. జిఎంఆర్ ఇన్ఫ్రా బ్రేక్అవుట్ అయిందా? లాస్ట్
జిఎంఆర్ ఇన్ఫ్రానా? ఓకే. జిఎంఆర్ పవర్ అండ్ అర్బనా మీరు అడిగేది? 128. యా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవడానికి అయితే ట్రై చేస్తుంది. వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా అనేది స్టాక్ అనేది. హాయ్ అండి. లాస్ట్ 100 పాయింట్స్ రీజన్ ఏం లేదండి, సప్లై ఎక్కువగా ఉంది. అంటే దెర్ ఈజ్ నో మేజర్ న్యూస్ నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే రోజు చూస్తున్నా కదా, ఏమీ అప్డేట్స్ అయితే ఏం లేవు దాని మీద. దీంట్లో మంచి చార్ట్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. వెరీ టైట్గా. సో దీని మీద ఫోకస్ చేయొచ్చు, మంచి ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటుంది. జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ ఎయిర్పోర్టా? యా, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో వెరీ గుడ్, పుల్ బ్యాక్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బుల్లిష్గా ఉంది జిఎంఆర్. ఇక్కడ మంచి డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఆల్ టైమ్ హై దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది, బట్ ఎనీహౌ బుల్లిష్గా ఉంది ఓవరాల్గా. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బాగుంది, బుల్లిష్గా. యా, గోల్డ్ మళ్ళీ 'కొద్దిగా సపోర్ట్ తీసుకుంది.
SYR సిర్మా అనుకుంటా, SYRMA కదా, SYRMA సిర్మా SGS ఐ గెస్. సో యా బ్రేక్అవుట్ అయింది. అండ్ డోజీ కూడా ఫామ్ అయింది. సో బుల్లిష్ మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒకవేళ రీటెస్ట్కి వస్తే ఇక్కడ దాకా కూడా రావచ్చు 833. బట్ ఎనీ బ్రేక్అవుట్ అయితే అయింది స్ట్రక్చరల్గా సిర్మా SGS. ఇది ఆల్ టైమ్ హై ఇది. కరూర్ వైశ్య యా ఇది కూడా మంచి బ్రేక్అవుట్ అయింది. కొద్దిగా పుల్ బ్యాక్లో మనం బుల్లిష్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉందండి ఇక్కడ. ఓకే, పుల్ బ్యాక్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ప్రీవియస్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ 725 లెవెల్. NVIDIA న్యూస్. Yeah, NVIDIA is about to announce results, I guess so. So NVIDIA to announce Q3 results. AI giant estimated to see 56% jump in revenue. సో LSEG వీళ్ళు ఎస్టిమేట్ వేస్తున్నారు అనమాట $54.92 billion ఓకే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందని చెప్పేసి. సారీ, రెవెన్యూ ఇది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే NVIDIA ప్రీ మార్కెట్లో, US మార్కెట్ ప్రీ మార్కెట్లో పాజిటివ్గా ఉంది. ఓకే, ఎనీహౌ ఆల్ టైమ్ హై నుంచి 5%, 8% తక్కువలో ట్రేడ్ అవుతుంది. బట్ అందరూ కూడా ఏంటంటే ప్రస్తుతానికి స్ట్రాంగ్ GPU డిమాండ్ అనేది ఇన్ ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి బిలీఫ్ ఉంది. బట్ రిజల్ట్స్ అనేది చూపించాలి. రిజల్ట్స్ అనేది వచ్చిందంటే సిగ్నిఫికెంట్గా మూవ్ అవుతుంది, లేదంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ వాట్ NVIDIA ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చిందనుకోండి, ఎస్టిమేషన్ బీట్ చేసిందంటే మార్కెట్ IT సెక్టర్ ముఖ్యంగా స్ట్రాంగ్గా ఉంటుంది. రిజల్ట్స్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయలేదంటే కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోద్ది.
ఐ థింక్ ఎన్విడియా కన్నా రిజల్ట్స్ ఇచ్చింది అనుకోండి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. ఒకవేళ మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు, అండర్ ప్రెషర్లోకి వెళ్ళిందంటే మన మార్కెట్స్ కూడా కొద్దిగా ప్రెషర్లోకి వెళ్తాయి. ఐ డోంట్ థింక్ సో, అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఐటీ ఆల్రెడీ డ్రాగ్ అయింది బాగా. సో టీసీఎస్ ఇవన్నీ హెవీగా డ్రాప్ అయినాయి ఆల్ టైమ్ హై నుంచి కూడా. సో ఇక్కడ 37% డ్రాప్ అయింది. అండ్ రీసెంట్గా కొంత స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తున్నాయి. ప్రోబ్లీ మొమెంటం కంటిన్యూ అవటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంత ర్యాలీ అనేది కనబరిచింది. ఈరోజు 2% పెరిగింది టీసీఎస్. ఎస్ సార్, ఎవరు అడిగారు, బుల్లిష్గానే ఉంది స్ట్రక్చరు. సో చిన్నగా హైయర్ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో మేజర్గా 3200 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇన్ఫోసిస్లో కూడా ఈరోజు చూడండి 3.68% ర్యాలీ చేసింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్లోబల్ అన్సర్టనిటీ. సో ప్రాబ్లీ ఒక బాటమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే కొంతమంది షార్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేయటం, లేదంటే లాంగ్ టర్మ్ వ్యూతో కొద్దిగా యాడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం 1555 అనేది, అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ కూడా రేపు అనుకుంటా విండో ఓపెన్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు ట్రిగ్గర్ దిస్. టెక్నికల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఒక షార్ట్ టర్మ్లో ప్రెషర్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చిన్నగా పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంది. 1650 నెక్స్ట్ లెవెల్. Nifty 50 appears to have formed a M pattern yesterday on the 5 minutes 15 minutes time frame, and it seems to have made higher highs today. M pattern yesterday on the 5 minutes time 15 minutes time frames, and it seems to have made higher highs today. Is minus Nifty 50లో బ్రాడర్ పిక్చర్లో ఎం ప్యాటర్న్ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. దిస్ ఈజ్ ఎం ప్యాటర్న్, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. సో ఇది నెక్ లైన్ అవుతుంది. ఆన్ 15 minutes టైం ఫ్రేమ్లో డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది. ఇదొకటి 15 minutes టైం ఫ్రేమ్లో. ఇది మనం ఎం ప్యాటర్న్గా కన్సిడర్ చేయొచ్చు ఈ జోన్ని. ఇది బ్రేక్అవుట్ అయితే ఎం ప్యాటర్న్ తీసుకోవచ్చు. వారి ఎనర్జీస్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి, అందుకే షేర్ పడుతుంది. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చేయమంటారు, హోల్డ్ ఆర్ సెల్? ఈరోజు వారి ఎనర్జీస్ 6% దాకా పడింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఆఫీసెస్ ప్రిమిసెస్ని సెర్చ్ చేస్తున్నారు, అందుకని స్టాక్ అండర్ ప్రెషర్లో ఉంది వారి ఎనర్జీస్ అనేది. ఇదేంటంటే మనం అక్కడ ఏం జరుగుతుందని మనకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. ఒకవేళ ఏదన్నా ఇష్యూ ఉంటే మాత్రం సిగ్నిఫికెంట్గా పడిపోద్ది. వారి ఎనర్జీస్ ఇదే కదా స్టాక్. ఏమి ఇష్యూ లేదనుకోండి మళ్ళీ అంతే వేగంగా బౌన్స్ అవుతుంది. బట్ వాళ్ళు ఎందుకు సెర్చ్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అనమాట. అండ్ ఏదైనా ఇష్యూ ఐడెంటిఫై అయినప్పుడు మాత్రం స్టాకు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అప్పుడు ఆపర్చునిటీని గ్రాప్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి మనం నిశ్చితగా ఉండొచ్చు. ఇష్యూస్ ఏదైనా ఫైండ్ అవుట్ జరిగిందనుకోండి దెన్ అది ప్రాబ్లం అవుతుంది.
ఎందుకంటే ఈ చిన్న చిన్న స్టాక్స్ కదా, అగ్రెసివ్గా గ్యాప్ డౌన్ అవ్వడం ఇట్లా జరుగుతాయి అన్నమాట. వారి ఎనర్జీస్ గుడ్ ఈవినింగ్ సార్. ఐటీ ఇండెక్స్డ్ హోల్డ్ చేయొచ్చు అండి రాజేష్ గారు మీరు, బట్ ఇష్యూస్ ఏదైనా ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. అది ఏం జరుగుతుందని మనకు తెలియదు కాబట్టి ముందే మనం జడ్జ్ చేయలేం. ఏం లేదనుకోండి మళ్ళీ మనం రిగ్రెట్ అవుతాం. లేదంటే మరీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయంటే మీరు ట్రిమ్ చేసుకోవచ్చు కాస్ట్ని. దట్ ఈస్ బెస్ట్ వే. ఐటీ ఇండెక్స్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఉంది. ఐటీ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది ఐటీ ఇండెక్స్లో. కరెక్ట్. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బాగుంటుంది. ఇంకా ఇక డౌన్ సైడ్ ప్రెషర్ అనేది పోద్ది అనమాట దాదాపుగా. షార్ట్ టర్మ్లో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది పర్ఫెక్ట్. లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, హెడ్. సో ద నెక్ లైన్ వచ్చేసరికి ఇది మనం డ్రా చేసుకోవచ్చు. ఇది నెక్ లైన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయి రీటెస్ట్ చేసింది. కరెక్ట్, గుడ్ అబ్జర్వేషన్. ఐటీ ఇండెక్స్లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. కరెక్ట్. Ethereum. నిఫ్టీ మీడియా అనేది దారుణంగా వెళ్ళిపోతుంది. పిఎస్యు బ్యాంక్స్ తిరుగు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడెక్కడో బ్రేక్అవుట్ అయింది. మల్టీ ఇయర్స్ కాదు, మంత్స్. ఇంకే ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా వెళ్ళిపోతుంది. పిఎస్యు బ్యాంక్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉంది, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. హెల్త్ కేర్ సెక్టర్ స్టిల్ కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే దీంట్లో కూడా పాజిటివ్ మొమెంటం వస్తుంది. ఫైనాన్స్ బుల్లిష్గా ఉంది.
ఆటో సెక్టర్ ఒక ఒక ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది. ఇన్ఫ్రా బుల్లిష్గా ఉంది. ఫార్మా గుడ్. ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రెషర్లో ఉంది. మెటల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. నిఫ్టీ ఎనర్జీ కొద్దిగా సైడ్ వేస్లో ఉంది ప్రస్తుతానికి. మీడియా అండర్ ప్రెషర్లో ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. పిఎస్సి ఇండెక్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. రియాలిటీ అండర్ ప్రెషర్లో ఉంది కొద్దిగా. కమోడిటీస్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ఇది వచ్చేసరికి డిఫెన్స్ ఇండెక్స్ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ఓకే అండ్ బ్రేక్అవుట్ అయ్యింది. అక్కడ నుంచి కూడా హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. యా గుడ్. ఎన్విడియా మంచి రిజల్ట్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా మన మార్కెట్స్కి. ఇన్ఫోసిస్ మనకి 15.55 ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయితే ఎవరీ డిప్లో కూడా కొద్దిగా బయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు. సో 15.50 నుంచి 15.60 అనేది మనకి టార్గెట్ ఇమీడియట్గా. దాని తర్వాత 1620 అనేది మనం పెట్టుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఎఫ్లే 3i లిమిటెడ్ ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది సార్. సెల్ ఆన్ రైజ్ నడుస్తుంది. కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటుంది. యా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది యాక్చువల్గా. కొద్దిగా టెస్ట్ సైజ్ యాడ్ చేయండి. ఇంకా మనకి స్టిల్ వీక్గా ఉంది బ్రాడర్ పిక్చర్లో. క్లీన్ సైన్స్ ఆల్సో ఏం స్టాక్ లోవర్ లోస్లో వెళ్ళిపోతుంది. ఇదంతా మంచి సమయం ఏం కాదు సార్ మనకి. ఆర్ఎస్ఐ చూద్దాం ఒకసారి. ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. సో ఏదన్నా ఆర్ఎస్ఐ ఓవర్సోల్డ్ లెవెల్ ఉంది కాబట్టి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకా దీంట్లో వీక్నెస్ ఉండే అవకాశం కూడా ఉంది. డౌన్ సైడ్ రిస్క్ ఉంది స్టిల్, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మార్కెట్స్ స్టేబుల్ అవ్వట్లేదు, యూఎస్ మార్కెట్స్. స్టిల్ వీక్గా ట్రేడ్ అవుతుంది. మంచి డౌన్ ట్రెండ్లో ఉంది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్.
కాస్మో ఫస్ట్ గురించి. కాస్మో ఫస్ట్ సో దీంట్లో స్టిల్ ఇక్కడ 61 దగ్గర కొద్దిగా బౌన్స్ అయింది, కానీ అక్కడ నుంచి మళ్ళీ 50% దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ అని స్టార్ట్ అయింది. ప్రాబ్లీ 694 ఒకటి మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డిప్లో బై చేయాలంటే ఆ లెవెల్ అయితే ట్రాక్ చేయండి. ఓకే, సో అట్లీస్ట్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉంటాం. ప్రస్తుతానికి అండర్ ప్రెషర్లో ఉంది, అండ్ ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే మంచి మొమెంటం వస్తుంది స్టాక్లో. ఓకే, సో యా, ప్రీవియస్గా కూడా ఇది 78.6 దాకా, అంటే డీప్ డిస్కౌంట్ వస్తుంది. నేచర్ ఉంది దీనికి, ఈ స్టాక్కి డీప్ డిస్కౌంట్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఈసారి 61.8 దాటింది కాబట్టి యా, కొద్దిగా బిజీగా ఉన్నా ఆ టైంలో. యాక్చువల్ రికార్డ్ చేశాను, చేసినాక ఒక చోట ఏమైందంటే వాయిస్ ఆటోమేటిక్గా అది నేరో అయిపోయింది ఎందుకో మరి. సో ఇక కొంచెం వర్క్ ఉండి అప్లోడ్ చేయలేదు. పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. భారతి ఎయిర్టెల్ సూపర్గా వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.
ఓకే, తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ.